హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 56వ భాగం. పెదనాన్న అంటూ రాజగోపాల్ దగ్గరికి వెళ్ళిన సరయుని చూసి, బంగారం వచ్చేసావా, రామ్మా, ఇంకా రాలేదేంటని నీ గురించే అనుకుంటున్నానంటూ రమ్మన్నట్టు చెయ్యందించాడు రాజగోపాల్. ఆయనంత ఆప్యాయంగా అడిగేసరికి తను అడగాలనుకున్న విషయం అడగలేక నవ్వుతూ ఆయన చేతిలో వాలి, ఎందుకు పెదనాన్న, నాతో ఏమైనా పనుందా, నా కోసం ఎదురు చూశానంటున్నారు అని అడిగింది సరయు. అదేం లేదురా, నువ్వు నాతో ఉంటే సంధ్య నాతో ఉన్నట్టే ఉంటుంది. నువ్వు ఉన్నట్టే నా దగ్గర గారం చేస్తుంది, అలుగుతుంది, కోపడుతుంది అంటూ సంధ్యని తలుచుకుంటూ కన్నీళ్లతో చెప్తుంటే, అక్కంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు పెదనాన్న తన ప్రేమని ఒప్పుకోలేకపోయావు అని అడిగింది సరయు. జీవితం అంటే అంతేనమ్మా, ఆవేశంలో ఎవరు ఏంటి అన్నది గుర్తురాదు. అది చేజారిన తర్వాత దానికోసం కుళ్ళి కుళ్ళి ఏడుస్తాం. మీ అక్క విషయంలో నేను చేసింది కూడా అదే అని బాధగా చెప్పాడు రాజగోపాల్. బాధపడకు పెదనాన్న, అక్క లేకపోతే ఏంటి, నేనున్నాను కదా అంటూ కాసేపు ఆయనతో మాట్లాడి డాక్టర్ చెకప్కి రావడంతో తన పక్కకి వచ్చేసింది సరయు. ఏంటి మై డియర్ సిసి, మీ పెదనాన్న దగ్గర పర్మిషన్ దొరికిందా అని నవ్వుతూ అడిగాడు సుధీర్. తలోంచుకుని, లేదన్నయ్యా, నేను అసలు అడగలేదు అని దిగాలుగా చెప్పింది సరయు. అదేంటి, ఎందుకో అడగాలనిపించలేదు. తను సంజయ్ని ఎంతలా మిస్ అవుతుందో తెలిసి, సరే డాడీతో నేను మాట్లాడతాలే, నిన్ను రేపే ఎలాగైనా ఇండియా పంపించేలా చేస్తాను అని మాట్లాడడానికి వెళ్తుంటే సుధీర్ చెయ్యి పట్టుకుని ఆపేసింది సరయు. వద్దన్నయ్యా, పెద్దనాన్న నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన హ్యాపీనెస్ నా వల్లే పోవడం నాకు ఇష్టం లేదు. మరేం పర్వాలేదు, ఇప్పుడు కాకపోతే ఇంకొన్ని రోజుల తర్వాత అయినా నేను ఇండియా వెళ్తాను కదా, అదేదో పెదనాన్న ఆరోగ్యం పూర్తిగా బాగైన తర్వాత వెళ్తాను అని నవ్వుతూ చెప్పింది సరయు. ఆర్ యు షూర్ సరు అని అడగగానే అవునన్నట్టు నవ్వుతూ కళ్ళార్పింది. నా బంగారం అంటూ చెల్లెలి నుదుటి మీద ముద్దు పెట్టి, నిజంగా నువ్వు బాబాయ్ ఇక్కడికి రాకపోతే డాడీ ఆరోగ్యం ఇంత తొందరగా క్యూర్ అయ్యేది కాదు సరు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నాకు థ్యాంక్స్ ఏంటన్నయ్యా, సరేలే థ్యాంక్స్ చెప్పను, కానీ నీ పెళ్ళి మాత్రం నా చేతుల మీద అంగరంగ వైభవంగా జరిపిస్తాను. నవ్వుతూ, నా పెళ్లి సంగతి తర్వాత, కానీ నీ కథ ఏంటి, ఎవరినైనా లవ్ చేసావా, ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు అని కొంటెగా అడిగింది సరయు. లవ్వా, నేనా, అలాంటివన్నీ నాకు సూట్ అవ్వవు. కొయ్ గర్ల్ఫ్రెండ్ గురించి అడిగితే ఎవరైనా ఇలానే చెప్తారులే. ప్రామిస్ సరు, నిజంగానే అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అని గట్టిగా చెప్తుంటే, ఈ కాలంలో గర్ల్ఫ్రెండ్ లేకుండా మెయింటైన్ చేస్తున్నావా? సుధీర్ నవ్వుతూ, నా వంటికి ఇలాంటివన్నీ సూట్ అవ్వవురా. చిన్నప్పటి నుండి నా మైండ్ అంతా చదువు మీద, ఆ తర్వాత డాడీ బిజినెస్ని డెవలప్ చేయడం మీదనే ఉండింది. ఈలోపు సంధ్య కూడా లవ్ మ్యారేజ్ అంటూ వెళ్ళిపోవడంతో ఇక లవ్ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది. మరెప్పుడు పెళ్లి చేసుకుంటావన్నయ్యా, ఎవరిని చేసుకుంటావు? డాడీ ఎవరిని చూసి నాకు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళని చేసుకుంటా. అంటే నీకు నచ్చాల్సిన అవసరం లేదా? నాకు నచ్చకుండా డాడీ కూడా ఓకే చెయ్యరుగా. సరే, నాకు ఆఫీస్కి టైం అయింది, అర్జెంట్ మీటింగ్ కూడా ఉంది, నేను వెళ్తాను అని ప్రేమగా ఆమె తల నిమిరి వెళ్ళిపోయాడు సుధీర్. చూడు, నేను చెప్పింది గుర్తుందిగా? ఉంది, కానీ భయంగా ఉంది నాన్న అంది గౌతమి. మరేం భయం లేదు, కిందైతే అందరూ ఉంటారు, అదే ఇక్కడైతే మీ బావ తప్ప ఎవ్వరూ రారు. మీ బావ హాస్పిటల్ నుండి వచ్చే టైం కూడా అయ్యింది. వాడొచ్చినప్పుడు ఈ స్టూల్ ఎక్కి వయ్యారంగా వాడి రూమ్ దగ్గరే బూజు దులుపు. సరే, వాడు రూమ్లోకి వెళ్ళేటప్పుడు పొరపాటున కాలు స్లిప్ అయి పడిపోతున్నట్టుగా వాడి మీద పడిపో అన్నాడు పరంధాం. ఇద్దరము పడితే కాళ్ళు చేతులు విరుగుతాయేమో నాన్న అని అమాయకంగా అడిగితే, సరే అయితే పడిపోతున్నట్టు యాక్ట్ చెయ్యి, ఆటోమేటిక్గా వాడే కింద పడకుండా నిన్ను పట్టుకుంటాడు, సరేనా అన్నాడు పరంధాం. నిజంగా పట్టుకుంటాడా నాన్న? ఖచ్చితంగా పట్టుకుంటాడు, ఈ ప్లాన్కి తిరిగేలేదు. సరే అయితే
సరే అయితే అని నన్ను చూస్తావేంటే, కిందకెళ్ళి బూజుకర్ర తీసుకురా. సరే నాన్న అంటూ కింది నుండి బూజుకర్ర తీసుకెళ్తుంది గౌతమి. గౌతమి, అదెందుకు తీసుకెళ్తున్నావు అంటూ సోఫాలోనే పువ్వులు మాలలు కట్టుకుంటూ అడిగింది రాధిక. ఇదా, ఇదెందుకంటే బావని అని చెప్పబోతుంటే, అబ్బా, నాలాంటి తెలివైన వాడికి ఇలాంటి తింగరి కూతురేంటయ్యా స్వామి అని తిట్టుకుంటూ, అమ్మ రాధిక, పైన బూజు ఎక్కువగా ఉంటే నేనే దులుపమని చెప్పానమ్మా అని పైనుండి గట్టిగా అరిచి మరీ చెప్పాడు పరంధాం. కానీ బాబాయ్ గారు, దానికి పని వాళ్ళున్నారు కదా, మన పని మనం చేసుకుంటే తప్పేముంది చెప్పు అని, గౌతమి నువ్వొచ్చి త్వరగా శుభ్రం చెయ్యి అనడంతో ఫాస్ట్గా పైకెళ్ళింది గౌతమి. అక్కడే ఉన్న ముసలమ్మ, వీడి మాటలు చూస్తుంటే ఎందుకో తేడాగా ఉంది అనుకుంది. ఏంటి పమ్మ అలా చూస్తున్నావు? ఏం లేదే, ఆ పరంధానికి గౌతమిని నీ మొగుడికి చేయాలని చాలా ఉబలాటంగా ఉంది. అవునా? అవునే, స్వయంగా మీ అత్తయ్యకి చెప్తుంటే నా చెవులతో నేనే విన్నాను. మరి అత్తయ్య ఏం చెప్పింది? కృష్ణ మనసులో ఎవరుంటే వాడు ఎవరిని పెళ్లి చేసుకుంటానంటే తనే నా కోడలని తేల్చి చెప్పేసిందిలే అని నవ్వింది ముసలమ్మ. దానికి సిగ్గుపడుతూ తలంచుకుంది రాధిక. నాన్న తీసుకొచ్చాను అంటూ వచ్చింది గౌతమి. ఇంకా వాడు రాలేదుగా, కాసేపు ఆగు. ఈలోపు ఎవరైనా వస్తే నాన్న వాళ్ళకేం చెప్పాలి? ఇక్కడికెవరూ రారులేవే, ఇంకాస్త ఎత్తు స్టూలుంటే బాగుంటుందేమో, ఆ రూమ్లో ఉందేమో చూస్తాను. ఎందుకైనా మంచిది, నువ్వు పైకెక్కు అని గౌతమిని స్టూల్ మీదకి ఎక్కించి మరో స్టూల్ కోసం పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళాడు పరంధాం. ఇదే టైంకి హాస్పిటల్ నుండి వచ్చిన సంజయ్కి సరియు నుండి ఫోన్ రావడంతో కాల్ మాట్లాడుతూనే లోపలికి వస్తున్నాడు. వాళ్ళ పెదనాన్నతో మాట్లాడిందంతా చెప్పగానే థ్యాంక్ గాడ్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు సంజయ్. అప్పటికి సరయు ఇండియాకి రానందుకు. ఏంటి సంజు మాట్లాడవు? నాకు నిన్ను చూడాలనుంది. అట్ ద సేమ్ టైం పెదనాన్న వదిలిపెట్టి రాలేకపోతున్నాను. ఆయన అంత బాగా చూసుకుంటున్నారో తెలుసా, అచ్చం డాడీలానే. మరంతలా చూసుకునే ఆయన్ని నువ్వు కూడా బాగా చూసుకోవాలి కదా సరు. అందుకేగా ఇండియా వెళ్ళిపోతాననే మాట చెప్పలేకపోయాను అంటే. మరేం పర్వాలేదులే సరు, ఆయన హెల్త్ కాస్త సెట్ అయ్యాక నిదానంగా రావచ్చు. నీతో పాటు వాళ్ళని కూడా ఇండియా తీసుకొచ్చేయి. నేను అదే అనుకుంటున్నా సంజు అంటూ ఎప్పట్లా ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్తుంటే స్టెతస్కోప్ చేతిలో పట్టుకొని కోట్ చేతికి భుజం మీదని వేసుకుంటూ ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు సంజయ్. అబ్బా, ఈ బూజులు తీయడం నా వల్ల కావట్లేదు అంటూ బూజుకర్రని తలకి పెట్టుకొని దిగాలు పడుతున్న గౌతమిని చూసి, అరే గౌతమి, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అంటూ అడిగింది సంజయ్ రూమ్లో ధూపం వేయడానికి వచ్చిన రాధిక. ఏం లేదు రాధిక, నాకు ఈ పని రావట్లేదు. మా నాన్నేమో తీయకపోతే తిడుతున్నాడు అని ఏడుపు గొంతుతో చెప్పింది. నవ్వుకొని తన చేతిలో ఉన్న ధూపపు గిన్నెని పక్కన పెట్టి, మరేం పర్లేదు అంటూ నడుముక్కి చెంగు దోపుకుంటూ, నువ్వులరా నేను తీస్తాను అంటూ తన చేతిలో బూజుకర్ర తీసుకుని స్టూల్ పైకి ఎక్కింది రాధిక. వద్దు రాధిక, మా నాన్న చూస్తే తిడతాడు. మరేం పర్లేదులే, ఇక్కడ మీ నాన్న లేడుగా, వచ్చేలోపు పని అయిపోతుంది. నువ్వే చేశానని చెప్పు అని రాధిక అనడంతో సరేనని మరో పక్క నిలబడిన గౌతమికి మెట్లెక్కి వస్తున్న సంజయ్ని చూసి, అమ్మో బా వస్తున్నాడు అనడం, బావా అన్న మాటకి బూజుకర్ర వదిలేసి పక్కకు తిరిగిన రాధికకి పూర్తిగా మేడ మీదకి వచ్చేసిన సంజయ్ని చూసి కంగారుగా దిగబోయింది. కాస్త లంగా కాలి కింద ఇరుక్కుపోవడంతో అరుస్తూ కింద పడిపోతుంటే సరయ్యతో మాట్లాడుతూ వస్తున్న సంజయ్, ఏ జాగ్రత్త అంటూ తన చేతిలో ఫోన్ వదిలేసి పడిపోతున్న రాధికని పట్టుకుంటే ఇద్దరూ ఒకరి మీదొకరు ఫ్లోర్ మీద పక్కకి పడిపోయారు. కింద పడిన ఫోన్ కాస్త ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. పెద్ద స్టూల్ పట్టుకొని వచ్చిన పరంధాం నోరు తెరుచుకొని చూస్తుంటే బాల్కనీలో నుండి వీస్తున్న గాలికి ఎగురుతున్న కర్టెన్ ఇద్దరిని కప్పేసింది. చూశారు కదా ఫ్రెండ్స్, పరంధాం చేసిన ప్లాన్ తిరిగి తిరిగి రాధికకి ప్లస్ అయింది. మరి గౌతమిని సంజయ్కిచ్చి పెళ్లి చేయడానికి పరంధాం ఇంకా ఏం ప్లాన్ వేస్తాడో, అలానే సరయుని మాటలతో ఎన్ని రోజులు సంజయ్ మభ్య పెడతాడో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.